ఇవాళ మనం లక్ష్మీ తత్వాన్ని, లక్ష్మీదేవి యొక్క ఔన్నత్యాన్ని వ్యక్తపరిచే ఒక సూక్తం ఉంది. దాని పేరే శ్రీ సూక్తం. ఆ శ్రీ సూక్తం యొక్క ఔన్నత్యాన్ని మనం ఇవాళ లోతుగా అసలు తత్వం ఏంటనేది తెలుసుకుందాం. దానికోసం మాత్రమే ఇవాళ ఈ వీడియో. శ్రీ సూక్తం విశ్వగర్భంలోని మహా శ్రీ తత్వానుభూతి. శ్రీ యొక్క అసలు రూపం వేదాల లోతుల్లో ఒక గుప్త మాణిక్యం దాగి ఉంది. ఆ మాణిక్యం పేరే శ్రీ సూక్తం. చాలామంది దీన్ని కేవలం సంపద మంత్రంగా, కొందరు సౌభాగ్య సౌఖ్యం కోసం మరియు కొందరు గృహ సౌఖ్యం కోసం చదివే పాఠ్యమని మాత్రమే గ్రహించారు. కానీ వాస్తవంలో శ్రీ సూక్తం అనేది విశ్వగర్భ యొక్క శక్తి రహస్య మంత్రరాగం. ప్రపంచం పుట్టిన క్షణంలో అణుప్రకాశం ప్లస్ చలనం ప్లస్ కాంతి ప్లస్ ధ్వని, వీటన్నిటి కలయికలో నుంచి వెలిసినదే శ్రీతత్వం. ఆ తత్వాన్ని వేదాలు మంత్ర రూపంలో ఆవిష్కరించాయి. అందుకే శ్రీ సూక్త పఠనం అనేది ఒక ఆధ్యాత్మిక గర్భధారణ, స్పిరిచువల్ గ్యాస్ స్టేషన్. శ్రీ శోభా, శక్తి, సౌందర్య, సృష్టి. శ్రీ అనే పదానికి వేదాల్లో 4 రహస్య అర్థాలున్నాయి. అవి ఏంటంటే, 1 శోభ, అంతరంగంలో వెలిగే చైతన్యకాంతి. 2 శక్తి, ఈ చైతన్యాన్ని కదిలికే ఇచ్చే మాయాశక్తి. 3 సౌందర్యం, ఆ శక్తిని సృష్టిలో వ్యక్తమయ్యే సమతుల్య క్రమం. 4 సృష్టి, ఈ సమతుల్యం నుంచి పుట్టే భోగం, సంపద, జీవన శృతి, జీవన విశ్రుతి. కాబట్టి శ్రీ సూక్తాన్ని చదివేవాడు కేవలం ధనం కోసం కాదు, బ్రహ్మాండ సృష్టి శక్తిని తనలోకి ఆహ్వానిస్తున్నాడని అర్థం. హిరణ్యగర్భ రహస్యం మొదటి మంత్రం, శ్రీ సూక్తంలో మొదటి మంత్రం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం. సాధారణ అర్థం బంగార వర్ణం గల, వెండి బంగారు ఆభరణాలు ధరించిన లక్ష్మి అని అర్థం, సాధారణ అర్థం. కానీ లోతైన అర్థం హిరణ్యం సువర్ణకాంతి, విశ్వగర్భ చైతన్యం. హరిణి చలనం, ఆ చైతన్యంలో కలిగే ప్రకంపనలు. సువర్ణ రజత స్రజాం, సూర్య చంద్రుల యొక్క యోగం. జ్యోతి మరియు శీతల యొక్క సమన్వయం. ఈ మంత్రం వాస్తవంగా ప్రథమ సృష్టి కణం నుండి ఆవిష్కరించింది. అంటే ఈ శ్రీ సూక్తం పఠనంలో మనం బ్రహ్మాండపు తొలి శ్వాసలోకి ప్రయాణిస్తున్నామని అర్థం. సూర్య చంద్రాగ్ని అగ్ని త్రివేణి. శ్రీ సూక్తంలో మంత్రాల్లో 3 ప్రధాన శక్తులు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. చంద్రకాంతి సౌమ్య శక్తి, చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం అని. సూర్యకాంతి తేజోశక్తి, ఆదిత్యవర్ణే తపసో అధిజాతాం అని. అగ్నికాంతి చిదగ్నిశక్తి, తాం మమావాహ జాతవేదో లక్ష్మీం అని. ఇవన్నీ కలిపితే ఎడా పింగళ సుషుప్న నాడులు సమతుల్యం అవుతాయి. ఈ స్థితి యోగశాస్త్రంలో త్రినాడి సమన్వయం, కొండలని మేల్కొల్పే పూర్వ దశ ఇది. అలక్ష్మీ నాశనం అంతర చికిత్స. శ్రీ సూక్తం యొక్క అద్భుత రహస్యం ఇందులో అలక్ష్మీ నాశనం కోసం ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. అలక్ష్మీన్ నాశయామి, అలక్ష్మీ దుష్టమాలినీం. చాలామంది దీన్ని కేవలం దారిద్ర్యం పోవడం అని భావిస్తారు. కానీ లోతైన అర్థం అలక్ష్మి మనసులోని కలుషం, అసూయ, లోభం, మాధ్యం, దురాశ, భయం. ఈ మంత్రాలు జపించడం వల్ల వీటన్నిటినీ మన అంతర్మనసు నుంచి తొలగించవచ్చు. కాబట్టి శ్రీ సూక్త పఠనం అనేది ఒక ఆత్మ శస్త్రచికిత్స, సైకో సర్జరీ అంటారు. శ్రీ సూక్తం శ్రీచక్ర గర్భయాత్ర. ప్రతి మంత్రం శ్రీచక్రంలోని ఒక అవయవానికి సంబంధించింది. హిరణ్యవర్ణం బిందు ప్రథమ ప్రకాశం. చంద్రాం ప్రభాసం అనగా అష్టదళ పద్మం, చంద్ర మండల సమతుల్యం. ఆదిత్యవర్ణే అనగా షోడశదళం, సూర్యమండల విస్తృతి. ధనమధ్యాం పశూన్ అనే మంత్రంతో చతుస్ర ఖండం, భూలోక ఫలితాలు. అలక్ష్మీ నాశయ బాహ్యబలం, నిర్గుణ శుద్ధి. ఈ విధంగా శ్రీ సూక్తం ఒక శ్రీచక్ర యాత్రా స్తోత్రం. జపించేవారు తెలియకపోయినా వారు శ్రీచక్ర మధ్య బిందువు వరకు చేరిపోతారు కూడా. శ్రీచక్రం శ్రీ సూత్రంలోని త్రివిధ మార్గం. ఈ శ్రీ సూక్తం సాధన 3 స్థాయిల్లో ఫలితాన్నిస్తుంది. స్థూల స్థాయి
ధన ధాన్య ఆరోగ్యం కీర్తి సూక్ష్మస్థాయి మనశ్శాంతి ధర్మబుద్ధి గుణ వికాసం పరమార్థ స్థాయి మహా త్రిపుర సుందరి దర్శనం ముక్తి అనుభవం. అందుకే శ్రీ సూక్తం భోగ యోగ ముక్తి సమన్వయం. శ్రావ్య గర్భం శబ్దతత్వం. ప్రతి మంత్రంలో ధ్వనిలా పనిచేస్తుంది. హ్రీం బీజం హృదయ చక్రాన్ని కదిలిస్తుంది. శ్రీం బీజం మణిపూర చక్రంలో సంపదన శక్తిని నింపుతుంది. క్లీం బీజం ఆజ్ఞాచక్రంలో చైతన్యాన్ని కేంద్రీకరిస్తుంది. శ్రీ సూక్త జపం అంటే కేవలం వాచ్యధ్వని కాదు, ఇది నాడీ ప్రకంపన సమన్వయం. సాధకులారా తెలుసుకోండి, రహస్య సాధనా విధానం ఇది సాధారణంగా ఎవరూ చెప్పని లోతైన మార్గం. గుర్తుంచుకోండి, అత్యంత సరళమైన మార్గం మరియు లోతైన మార్గం. స్థలం పద్మపుష్పం లేదా శ్రీయంత్రం ముందు పెట్టుకుని దీపం వెలిగించి కూర్చోవాలి. క్రమం మొదట 3 సార్లు ఓం శ్రీం అని జపించాలి. తర్వాత శ్రీ సూక్తం 11 సార్లు చెయ్యాలి. చివరగా అలక్ష్మీం నాశయామి మంత్రాన్ని గాఢంగా ధ్యానంలో ఉచ్చరించాలి. ధ్యానంతో మనసులో 3 అనుభూతి. జపం సాగిన కొద్దీ కడుపులో వేడి, మణిపూర చక్రంలో మేలుకొల్పు, హృదయంలో శాంతి, నుదుటిపై తెల్లని కాంతి మెనుపుల అనుభవం. ఫలితం బయట సంపద వస్తుంది, లోపల గుణ వికాసం జరుగుతుంది. చివరికి యోగముక్తి దిశలో ప్రయాణం మొదలవుతుంది. శ్రీ సూక్తం గర్భసత్యం. శ్రీ సూక్తం అనేది కేవలం ధనలక్ష్మి ప్రార్థన కాదు, ఇది విశ్వ చైతన్యపు ప్రథమ స్పందన. దీనిని జపించిన వాడు సంపదలోనూ సమృద్ధుడు, మనసులోనూ శాంతపరుడు, ఆత్మలోనూ విముక్తుడవుతాడు. శ్రీ సూక్తం చెబుతున్న పరమసత్యం, సంపద అనేది బయటకు రాదు, లోపలే ఉంది. లోపల దివ్యకాంతి బయట రూపంలో ధనము, సౌఖ్యము, ముక్తిగా అవుతుంది. ఇదే శ్రీ సూక్తం యొక్క అసలు గూఢమైన అర్థం. ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని విధంగా సాధకులారా, నా అనుభవంలో మీకు చెప్పాను. మీరు అనుభవించి మీ అనుభవాలుగా మార్చుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.